మిస్ అయినవి. ఎప్పుడైనా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారా దయాకర్ గారు? గిఫ్ట్స్ అనేవి ఏం లేదండి, ఆయనే పెద్ద గిఫ్ట్ అని అంటుంటారు. ఆయన ఆయన దొరకడమే నాకు గిఫ్ట్ అని అంటుంటారు. నేనంటే నేను దొరకడం గిఫ్ట్ నీకు అని నేనంట. సూపర్. సో అంతే, ఇద్దరం అంతే. వచ్చిన గిఫ్ట్లన్నీ ఆమెకే ఇస్తుంటా. ఆర్టిఫిషియల్ అంటే బొకేలా షాల్వాలు బొకేలా అంటే ఆర్టిఫిషియల్ గా ఏదో ఆశించి ఇట్లా ఉండడము ఈ ట్రెడిషన్ మాలో లేదు. ఓకే. బట్ స్టిల్ ఈవెన్ దో అంటే ఆ సర్ప్రైజెస్ అనేవి ఒక్కొక్కసారి మనకి హ్యాపీనెస్ ఇస్తాయి కదా. కానీ ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వడం తెలీదు. Okay. ఇంకా చెప్పి మరీ తీసుకెళ్తారు. అంటే నీకు ఏమన్నా అంటే శారీ తీసుకోవాలంటే తీసుకో అంటే 1 day ముందే చెప్తారు, వెళ్తాము, అట్లా కొనుక్కోవడమే. కానీ సర్ప్రైజింగ్ అనేది సర్ప్రైజ్ గా తీసుకొచ్చి అది నచ్చక మళ్ళీ ఎందుకు వచ్చిన కూడా అని సార్ తెలివిగా ఆలోచించారు. ఒక్కటే ఆయన లైఫ్ లో ఒక శారీ తీసుకొచ్చారు, అది చిన్న పాప పుట్టినప్పుడు 21st డే సెలబ్రేషన్ అని. అప్పుడు ఆయన ఒక్కరే పోయి తీసుకొచ్చారు. అసలు కాదు, వీళ్ళే నా బట్టలు తెస్తారు, నేను వీళ్ళకి తెచ్చి. మీరేమైనా గిఫ్ట్ ఇచ్చారా దయాకర్ గారికి? గిఫ్ట్స్ అంటే అప్పుడు పెళ్లి కాక ముందు ఇచ్చా అంతే. చాలే పెళ్లి కాక ముందు చాలా చేస్తుండే, చాలా ఇస్తుండే. ఫోన్ గిఫ్ట్ నేనే, ఫస్ట్ ఫోన్ కొనిచ్చింది నేనే ఆయనకి. అంటే దొరకట్లేనని మళ్ళీ అది మెడకేసి మన వెనకటి రిలయన్స్ ఉండే కదా, ఏదో ఇది ఈ జెర్సీ ఆవు ఈ అంటే రకము ఎట్లా ఇది కాదు మరి, ఎట్లా కాంటాక్ట్ లో ఉంటారు మరి. కరెక్ట్, మంచి పని చేశారు. కాంటాక్ట్ లో అయితే ఇంట్లో మా ఇంట్లో ఫోన్ ఉండగా నేను ఇంట్లో ఉండను కదా, ఎక్కడైనా మనది రింగనపూరు తిరిగినట్టే. కాబట్టి అప్పుడు ఒకటి మెడల్ వేసేస్తే కథం, ఓకే, హచ్ కుక్కలకి వేరెవర్ యు గో అన్నట్టు అంతే. ఓకే.